హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కంపెనీ జీకే ఎనర్జీ లిమిటెడ్. రైతులకి సోలార్ పంప్ సొల్యూషన్స్ అందిస్తూ సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ వైపు నడిపించే ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈ ఎనర్జీ లిమిటెడ్ పిఎం కుసుమ్ స్కీమ్ కాంపోనెంట్ బి కింద పనిచేస్తుంది. రైతులకు సోలార్ పవర్, అగ్రికల్చరల్ వాటర్ పంప్స్ అందించడంలో స్పెషలైజ్డ్ గా ఉంది. ఇది కేవలం పంప్స్ నే కాదండి, సర్వే, డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ అండ్ మెయింటెనెన్స్ అన్ని ఒకే దగ్గర నుండి కంప్లీట్ ప్యాకేజ్ లా అందిస్తున్నారు. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం గమనించండి. జీకే ఎనర్జీ ఒక అసెట్ లైట్ మోడల్ లో పనిచేస్తుంది. అంటే వారు మేకింగ్ ఆర్ మ్యానుఫాక్చరింగ్ చేయరు, కానీ బెస్ట్ వెండర్స్ నుండి సోలార్ ప్యానెల్స్, పంప్స్, కాంపోనెంట్స్ అన్ని తీసుకొని వాటిని జీకే ఎనర్జీ బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి సప్లై చేస్తున్నారు. దీనివల్ల వీరికి రిస్క్ తక్కువ, స్కేలబిలిటీ ఎక్కువ అన్నమాట. ఆగస్టు 30, 2025 నాటికి జీకే ఎనర్జీకి 3 స్టేట్స్ లో 12 వేర్ హౌసెస్ ఉన్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రైతులకు ఫాస్టర్ డెలివరీ ప్లస్ బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారు. కంపెనీ ఇప్పుడు ఐపీఓ ద్వారా 464.26 crores ని సమీకరించున్నారండి. టోటల్ ఇష్యూలో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 400 crores అండ్ రిమైనింగ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 64.26 crores ని సమీకరించున్నారు. కంపెనీలో గోపాల్ రాజారాం కబ్రా గారు అండ్ మిహల్ అజిత్ షా గారు కంపెనీ ప్రమోటర్స్ గా ఉన్నారు. ప్రమోటర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ 93.29% అండి. ప్రమోటర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ 78.64 గా ఉంది. ఈ ఐపీఓ డబ్బును కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం అండ్ జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. కంపెనీ కీ స్ట్రెంగ్త్ మనకు చూస్తే మహారాష్ట్రలో సోలార్ పంప్ ఈపీసీ సర్వీసెస్ లో లీడింగ్ లో ఉంది. ఫార్మర్స్ కి సోలార్ ఇరిగేషన్ అంటే వీళ్లే గుర్తొస్తారండి. కంపెనీ దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఇంకా సోలార్ పంప్ మార్కెట్ లో సూపర్ ఫాస్ట్ గా ఎదుగుతుంది. వీరికి 5 స్టేట్స్ లో నెట్వర్క్ ఉంది. స్థానికంగా పనిచేసే టీం ఉండటం వల్ల ఏ ప్రాంతంలోనైనా సరే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ప్రాఫిటబిలిటీ ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రాఫిట్ కూడా ఇయర్ బై ఇయర్ ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. బట్ కంపెనీ ముందు కొన్ని సవాళ్లు, కీ రిస్కులు కూడా ఉన్నాయండి. కంపెనీ రెవెన్యూలో 90% ఈపీసీ వాటర్ పంప్ సిస్టమ్స్ వస్తుంది. ఈ సెగ్మెంట్ లో డిమాండ్ తగ్గితే బిజినెస్ అండ్ క్యాష్ ఫ్లోస్ మీద పెద్ద ఇంపాక్ట్ పడొచ్చు. టాప్ కస్టమర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. వాళ్ళ నుండి ఆర్డర్స్ తగ్గినా లేక క్లయింట్లు పోయినా కంపెనీకి కీ రిస్క్ ఎక్కువ. ఫిస్కల్ 2025 లో నెగిటివ్ క్యాష్ ఫ్లో కూడా వచ్చాయండి. ఇది కనుక రిపీట్ అయితే వర్కింగ్ క్యాపిటల్, డైలీ ఆపరేషన్స్, గ్రోత్ ప్లాన్స్ అన్ని కష్టం అవుతాయి. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ కనుక మనం చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రీస్టేటెడ్ స్టాండ్ అలోన్ అండి 2023 కి 10.1 crore ఉంది. అదే 2024 స్టాండ్ అలోన్ 36.1 crore ఉంది. బట్ 2025 కి కన్సాలిడేటెడ్ గా మొత్తం ఇచ్చారండి 133.2 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 2023 లో స్టాండ్ అలోన్ లో 0.7 అంటే 70 పైసా, 2024 స్టాండ్ అలోన్ లో 2 రూపీస్ 10 పైసా అండ్ కన్సాలిడేటెడ్ 2025 లో 7 రూపీస్ 90 పైసా చూపిస్తున్నారండి ఎర్నింగ్ పర్ షేర్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ 31 మార్చ్ 2025 కండి అసెట్స్ 583.62 crores చూపిస్తున్నారు. టోటల్ ఇన్కమ్ అయితే 1099.18 crores చూపిస్తున్నారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇందా చెప్పుకున్నాం కదా 133.21 crores చూపిస్తున్నారు. ఎబిటా అయితే 199.69 చూపిస్తున్నారండి. నెట్వర్త్ 209.09, రిజర్వులు అండ్ సర్ప్లస్ అయితే 175.07, టోటల్ బారోయింగ్స్ అయితే 279.79 crores చూపిస్తున్నారండి. అండ్ మార్చ్ 31, 2025 కి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కనుక మనం గమనిస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 63.71%, ROCE 55.65%, డెట్ టు ఈక్విటీ 0.74, RONW రిటర్న్ ఆన్ నెట్వర్త్ అండి 63.71%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 12.12%, ఎబిటా మార్జిన్ 18.24% అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 12.39 గా ఉందండి. ఫ్రెండ్స్, ఈ ఐపీఓ బుక్ బిల్డింగ్ పద్ధతి ద్వారా వస్తున్నారండి. ఇష్యూ ఓపెన్ అయితే 19th ఓపెన్ అవుతుంది, 23rd న ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఐపీఓ ప్రైస్ 145 టు కట్ ఆఫ్ 153 రూపీస్ పర్ షేర్ పెట్టారు. మార్కెట్ లాట్ అయితే 98 షేర్ అండ్ మల్టిపుల్స్ అండి. అంటే మినిమం మనం 98 షేర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రీటైల్ గా ఒక లాట్ అంటే 98 షేర్స్ 14,994 అండ్ 13 షేర్స్ వరకు రీటైల్ గా తీసుకోవచ్చు. అంటే 1274 క్వాంటిటీ. అది అమౌంట్ 1,94,922 అవుతుంది. అండ్ SHNI 14 క్వాంటిటీ వేసుకోవచ్చు, అంటే 14 లాట్స్ అనమాట. క్వాంటిటీ వచ్చేసరికి 1372, 2,09,916 అండ్ SHNI లో మాక్సిమం 66 లాట్స్ చేసుకోవచ్చు. మనం షేర్స్ 6,468 అంటే అమౌంట్ 9,89,604 ఉంటుందండి. అదే విధంగా BHNI కేటగిరీలో లాట్స్ 67 వరకు వేసుకోవచ్చు అండ్ క్వాంటిటీ 6,566 అంటే అమౌంట్ 10,04,598 అవుతుంది. ఫ్రెండ్స్, నాలెడ్జ్ కోసం చెప్తున్నారండి. SHNI అంటే స్మాల్ హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్, BHNI అంటే బిగ్ హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ అనమాట. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే అప్ టు 2 lakhs వరకు అప్లికేషన్స్ చేసే వాళ్ళని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ గా పిలుస్తాం. బిట్వీన్ 2 lakhs to 10 lakh చేసే వాళ్ళని SHNI గా, అబౌవ్ 10 lakhs ఇచ్చే వాళ్ళని BHNI గా మనం పిలుస్తామండి. ఎలకేషన్ విషయానికి వస్తే రీటైల్ షేర్స్ వాళ్ళకి 35% ఎలకేట్ చేశారండి. HNI, NIL కి షేర్స్ 15% అండ్ రిమైనింగ్ QIB షేర్స్ ఆఫర్డ్ 50% ఎలకేట్ చేస్తున్నారండి. ఇంప్లాయిడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,962 crores నుండి 3,103 crores గా ఉంది.
అండి. ఇక బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ అండి 24th సెప్టెంబర్ జరుగుతుంది. ఇనిషియల్ రిఫండ్స్ సెప్టెంబర్ 25th అండ్ డిమాట్ అకౌంట్ లోకి ఒకవేళ అలొకేట్ అయితే సెప్టెంబర్ 25th నే వస్తాయి. టెంటేటివ్ లిస్టింగ్ డేట్ 26th అని చెప్తున్నారు. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో లిస్టింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ ఐపీఓ కి MUFG ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు RTA గా ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ ఐపీఓ సంబంధించిన పూర్తి RHP సెబీ లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చారండి, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ మీకు ఒక సూపర్ ఆఫర్ చెప్పాలనుకుంటున్నాను. ఈ పబ్లికేషన్ మనం డిమాట్ అకౌంట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కదా. ఎన్రిచ్ మనీ బ్రోకర్స్ వాళ్ళు తమ 10 years జర్నీ సెలబ్రేషన్ లో భాగంగా మీకోసం ఫ్రీ డిమాట్ అకౌంట్ ఇస్తున్నారండి. వీరి స్పెషల్ ఏంటంటే ట్రెడిషనల్ ప్లాన్ అండ్ డిజిటల్ ప్లాన్ రెండు ఉన్నాయి. ట్రెడిషనల్ ప్లాన్ లో మీకు ఒక పర్సనల్ రిలేషన్ మేనేజర్ ప్లస్ డీలింగ్ ఆఫీసర్ ప్లస్ అడ్వైజరీ సపోర్ట్ ఫ్రీగా వస్తాయి. డిజిటల్ ప్లాన్ లో ట్రేడ్ T20 ప్లాన్ తో స్మార్ట్ గా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే అకౌంట్ యాక్టివేట్ చేసిన తర్వాత 500 రూపీస్ గ్యారంటీడ్ DSP ELSS మ్యూచువల్ ఫండ్ కూడా వస్తుంది. లిమిటెడ్ ఆఫర్ టిల్ 20th September 2025 అండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టారండి, వెంటనే క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. అండ్ లిమిటెడ్ టైం ఆఫర్ అండి. అండ్ మోతీలాల్ ఓస్వాల్ వారు కూడా లైఫ్ టైం ఫ్రీ డిమాట్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నారండి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ట్రయల్ చూడండి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన IPO విషయాలండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రోజు ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.